2029లో కూటమి అధికారం కోల్పోవటం ఖాయం. వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి నరేంద్ర కుమార్, కాపు నేతలు అన్నారు. గుంటూరులో తెలుగుదేశం గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత వంగవీటి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, దేశ ప్రజలు నివ్వెరపోయిన విధంగా తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్యాలు కూటమి నాయకులు ప్రచారం చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు చేపట్టి ఎలాంటి పసుపుల కొవ్వు లేదని, రిపోర్ట్ ఇచ్చిన దుష్ప్రచారం ఆపటం లేదని అన్నారు. రాష్ట్రంలో ఒక సొంత రాజ్యాంగం రాసుకున్నారని అన్నారు. రెడ్ బుక్ పేరుతో బ్లడ్ పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతుందని అన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా దాడులకి బరి తెగించారని అన్నారు. పోలీసులు దగ్గర ఉండి దాడులు చేపించడం దారుణమని అన్నారు. గుంటూరు నగరం నడిబొడ్డున ఇలాంటి ఘటన జరిగింది అంటే దాని అర్థం ఏంటి? గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావు దగ్గర ఉండి దాడులు చేపించారని తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కమ్మని కుట్ర చేశారని అన్నారు. దేశం మొత్తం మీద 100 కోట్ల పైన జనాభా నివ్వెరపోయేటువంటి ఒక అబద్ధాన్ని గత కొన్ని నెలలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం, దానికి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి బురద, ఆ బురద చెల్లినటువంటి దాన్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా సిట్ తన రిపోర్ట్ ఇచ్చింది. ఇది డైరెక్ట్గా సిట్ రిపోర్ట్ ఇవ్వలేదండి. ఎందుకంటే సిట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి దానిలో గత ప్రభుత్వం వాళ్ళు సిబిఐ వాళ్ళ దర్యాప్తును కూడా దానికి జత చేర్చి ఆ యొక్క రిపోర్ట్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంత స్పష్టంగా 100 కోట్ల మంది మనోభావాల్ని రిపోర్ట్ అనేది సరిగ్గా రాకముందే ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయటం అనేది చాలా చాలా బాధాకరం, అమానవీయం. మరి వచ్చిన తర్వాతైనా కానీ దాన్ని సమర్థించుకోవడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే కానీ, మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వమే కానీ, ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా లేదని చెప్పుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ధి కావాలన్నా మిగతా విషయాలు తీసుకోవాలి, కానీ ఇంతమంది మనోభావాలు, ఇన్ని కోట్ల మంది మనోభావాలను తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ, అతి ముఖ్యంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడల్లో మీ సొంత రిపోర్ట్, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కాదని సిబిఎన్ రిపోర్ట్ని ఫాలో అవుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్. ఈ రాష్ట్రంలో నియంత పాలన కాకుండా నరరూప రాక్షసుల పాలన నడుస్తుంది. ఎందుకని ఇట్లా అన్నానంటే, వాళ్ళు కనీసం కోర్టుని గౌరవించరు, సెంట్రల్ దర్యాప్తు సంస్థల్ని గౌరవించరు. వాళ్ళు చెప్పాలనుకున్నది, వాళ్ళు చేయాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా కూడా వెళ్ళట్లేదు. సొంతగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు, అదే రెడ్ బుక్ రాజ్యాంగం. ఇవాళ దాన్ని దాటి బ్లడ్ బుక్ రాజ్యాంగం వరకు కూడా వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు, ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయటాలు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి? మరి అంబటి రాంబాబు గారు చేసినటువంటి తప్పేంటిదో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మీడియా పరంగా. అయినా కానీ ఆ రోజు ఆయన ప్రశ్నించింది ఏంటంటే, ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నారో వాళ్ళ నాయకుడిని చాలా చాలా చోట్ల కూడలలో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టి చాలా నీచమైనటువంటి దుష్ప్రచారం చేస్తుంటే, ఏమండి సిబిఐతో కలిపినటువంటి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది మేధావులు ఆ రిపోర్ట్ని చదివి వినిపించారు. దానిలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కానీ, పందికొవ్వు కానీ,
ఎలాంటివి లేవు అని చెప్పని చాలా స్పష్టంగా తెలియచేసినా కూడా మీరు ఎందుకు ఇట్లా పెట్టారని చెప్పని ఆయన ఒక మాజీ మంత్రిగా ప్రశ్నించినట్టు తప్పేమీ లేదు. అది తీసేయండి ఆ బ్యానర్లు అని చెప్పని అడిగారు. లేదంటే తర్వాత రోజు వచ్చి మేము తీసేస్తామని చెప్పని మాట్లాడారు. అయినా కూడా ఆయన రెండో రోజు అట్టుగా వెళ్తుంటే ఒక్కసారిగా ఈ రాష్ట్రాన్ని ఒక ఆటవిక ప్రదేశంగా మార్చేసే విధంగా రాడ్లు కర్రలు పట్టుకుని ఆయనని వస్తున్న దారిలోనే ఆయన కారు మీద అటాక్ చేయడం జరిగింది. సరే అక్కడితో ఆగిపోయారని అనుకుంటే దాన్ని దాటి 6 గంటల పాటు ఆయన ఇంటి మీదన అతి దారుణంగా అద్దాలు పగలగొట్టి ఆయన ఆఫీస్ మీద పెట్రోల్ బాంబులు వేసి మరీ తగలబెట్టారు. ఎక్కడ సంస్కృతి అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఏమి చెప్పదలుచుకుంటున్నారు మీరు? ఇంట్లో ఆడవాళ్ళని భయపెట్టే విధంగా కనీసం పోలీసులు అనేవాళ్ళు కూతవేడు దూరంలో ఉండి కూడా రాలేకపోవడం అనేది కాదు ఆశ్చర్యం. పోలీసులు దగ్గరుండి చేయించారు, అదే చాలా బాధాకరం అండి. ఇక్కడ జరిగిన దానికి వాళ్ళు ఎక్కడి నుంచో రావడం కాదు, దగ్గరుండి 6 గంటల పాటు ఈ యొక్క దారుణాన్ని వాళ్ళు చూస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా కొంతమందిని లోపలికి పంపించి కూడా చేసినటువంటి మనం మీడియా ముఖంగా కొన్ని విజువల్స్ కూడా చూసాం. అంటే ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతున్నాయి చెప్పండి? ఒక మాజీ మంత్రి గారిని ఇంత దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా రాళ్ళు కర్రలు రాడ్లు 6 గంటల పాటు భయభ్రాంతులు చేసే విధంగా చేశారంటే మీ ఆలోచన ఏంటి? అంటే ఏం సంకేతాలు పంపిద్దాం అనుకుంటున్నారు? గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి ఇంటిని ఇంత దారుణంగా మీరు చేస్తున్న దానికి మీరు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, ఆవిడ మహిళ, ఆవిడ భర్త రామచంద్రరావు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి? మా ముఖ్యమంత్రిని అంటే ఊరుకుంటామని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఆయన్ని ఏమీ అనలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా మీద చాలా చండాలంగా మాట్లాడుతుంటే దానికి ప్రతిస్పందించి వాళ్ళనన్నాను. అవసరమైతే మీ ముఖ్యమంత్రి గారిని రమ్మనమని చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, కానీ ఎక్కడ కూడా ఆయన తిట్టింది లేదు.